హాయ్ ఫ్రెండ్స్, గ్రూప్ డి ఆర్ఆర్బి గ్రూప్ డి పోస్టులు అయితే విడుదలయ్యాయండి. ఇక్కడ వచ్చేసి మనకి నోటిఫికేషన్ చూస్తే నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి ఆర్ఆర్బి గ్రూప్ డి 2024 ఆన్లైన్ ఫామ్ అని ఇచ్చాడు. పోస్ట్ డేట్ వచ్చేసి 24/12/2024లో పోస్ట్ చేశారు. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకి 32,000 అయితే వేకెన్సీస్ అయితే ఇక్కడ చూపిస్తున్నారు. ఇవి మేబీ ఇంక్రీజ్ అయినా అవ్వచ్చు, డిక్రీజ్ అయినా కావచ్చు. ఇక్కడ బీఫ్ ఇన్ఫర్మేషన్లో మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి నోటిఫికేషన్ అనేది విడుదల చేశారనమాట. ఇక్కడ గ్రూప్ డి వేకెన్సీస్ ఇవన్నీ. ఓకే, ఆన్లైన్ ఫామ్ వచ్చేసి మనకి జనవరి 23లో ఓపెన్ అవుతుంది. ఓకే, అంతవరకు ఓపెన్ కాదు, అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి అదర్స్కి వచ్చేసి అంటే ఓసీ జనరల్ వాళ్ళకి 500, ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీసెస్ మ్యాన్, పీడబ్ల్యూడి ఫీమేలు, ట్రాన్స్జెండరు, మైనారిటీస్, ఈబీసీ క్యాండిడేట్స్కి 250 రూపీస్ పే చేయాలి. పేమెంట్ మోడ్ వచ్చేసి మనకి ఆన్లైన్లో పే చేసుకోవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ, డెబిట్, క్రెడిట్ కార్డు, యూపీఐ, చలాన్ ద్వారా కూడా మనము కట్టి పే చేయొచ్చు అనమాట. ఈ ఫీజు వచ్చేసి మనకి మళ్ళీ ఎగ్జామ్ రాసిన తర్వాత మనకి రీఫండ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకి స్టార్ట్ డేట్ అప్లై ఆన్లైన్ వచ్చేసి 23rd జనవరి, అంటే 23rd నుంచి మనకి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేటివి ఓపెన్ అవుతుంది. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి 22 ఫిబ్రవరిలో 22 ఫిబ్రవరి అండ్ మిడ్ నైట్ వరకు 11:59 PM వరకు మనకి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే వీళ్ళు ఇచ్చారండి. ఓకే, ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి ఇక్కడ 17/01/07/2025 నాటికి మినిమం 18 ఇయర్స్ ఉండాలి. అలాగే మ్యాక్సిమం వచ్చేసి 36 ఇయర్స్ అయితే ఉండాలి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇక్కడ చూపిస్తారు. ఎస్సీ ఎస్టీకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ అయితే మనకి ఎప్పుడు అవైలబుల్లో ఉంటుందంటే 23rd జనవరి 2025 అయితే క్వాలిఫికేషన్ ఆన్లైన్లో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఎస్ఎస్సి ఓకే అన్నారు. అలాగే ఐటీఐ రిలవెంట్ ఉండాలి అని చెప్పారు. ఓకే, పోస్టు మనకి గ్రూప్ డి టోటల్ పోస్టులు వచ్చేసి 32,000 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ అప్లై ఆన్లైన్ వచ్చేసి మనకి 23rd నుంచి అని ఇంటిమేట్ చేశారు. డీటెయిల్డ్ నోటిఫికేషన్ వచ్చేసి 23rd మనకి అవైలబుల్ ఉంటుంది. షార్ట్ నోటిఫికేషన్ అనేది ఉంది ఇక్కడ. ఒకసారి షార్ట్ నోటిఫికేషన్ చూడండి. సేమ్ షార్ట్ నోటిఫికేషన్లో కూడా సేమ్ ఇప్పుడు చెప్పిందే అనమాట. ఎప్పుడు అప్లై చేయాలి, ఎంత ఏజ్ ఏంటి, శాలరీ ఏంటి, శాలరీ కూడా ఇచ్చారు చూడండి. పేమెంట్ ఇనిషియల్ పేమెంట్ 18,000 అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫీజు ఏంటి, ఏజ్ రిలాక్సేషన్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. ఓకే, ఇక్కడ ఎగ్జామ్ రాసిన తర్వాత రీఫండ్ అయిపోతుంది ఫీజు అనేది. ఇక్కడ రిలేటెడ్ వెబ్సైట్స్ అయితే ఉన్నాయి మనకి. సికింద్రాబాద్కి వచ్చేసి rrbsikindrabad.gov.in అని ఉంది. దాంట్లోకి వెళ్ళేసి మనం అప్లై చేసుకోవచ్చు. ఓకేనండి, ఫుల్ డీటెయిల్స్గా మనకి 23rd అవైలబుల్లో ఉంటుంది. ఆ రోజు మళ్ళీ నెక్స్ట్ వీడియో ఎలా అప్లై చేయాలని చెప్తాను. ఓకేనండి, అంతవరకు వెయిట్ చేద్దాము. ఓకే, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నేను రిప్లై ఇస్తాను. ఓకే, బాయ్.